ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇక్కడ పక్షులు చాలా ఘోరంగా ఉరుతున్నాయి. ఆ ఉర్రుడు కారణం ఏమిటో తెలుసుకుందాం పదండి. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అసలు హెచ్యు అనేది ఏంటి, అసలు హెచ్యు లో ఏం జరుగుతుంది, ఆ హెచ్యు లో అక్కడ ఉన్న ల్యాండ్ కి, అక్కడున్న పక్షులు, అక్కడున్న జంతువులు ఎందుకు సఫర్ అవుతున్నాయి, దీని వెంకల ఏం రహస్యం ఉంది తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద బంజరీ తరుణ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం చెప్పుకునేటట్టయితే హైదరాబాద్ సిటీ మొత్తంలో ఏకైక ప్రాంతం ఒకటి ఆక్సిజన్ జనరేషన్ చేసే ప్రాంతము మన గచ్చిబౌలిలో ఉన్నది. అది వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడ ఏం జరుగుతుందంటే చాలా మటుకు ల్యాండ్స్ అనేటివి ఉన్నాయి. అది ఓన్లీ జంతువులకు మాత్రమే, ఇంకా అది లార్జ్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న మామూలుగా నీకు ఎక్కడ చెట్లు కనబడవు, అట్లాంటిది ఆ ఆక్సిజన్ మొత్తం కవర్ చేసేది ఆ హెచ్యు యూనివర్సిటీ మాత్రమే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే కాదు, దాని పక్కకున్న ఆ 400 ఎకరాలు చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు వల్ల చాలా నంబర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకు దక్కుతుంది. సిటీ అనేది రోజు రోజు చాలా డెవలప్మెంట్ అవుతున్నది. మనం టెర్రస్ మీదకి ఎక్కి చూస్తే ఒక చెట్టు కూడా కనబడదు. అట్లాంటిది మనకు ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీరే తెలుసుకోండి. మన ఇంటి ముంగడ చిన్న చిన్న మొక్కలతో మనకు సరిపడా ఆక్సిజన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. కాకపోతే వెహికల్స్ చాలా మటుకు వెళ్తూ ఉంటాయి. మనం తీసుకునేది ఆక్సిజన్, ఆ కార్బన్ డైఆక్సైడ్, అట్లాంటిది ఒక నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేది మన హెచ్యు యూనివర్సిటీ గచ్చిబౌలి మాత్రమే. మనం ఏం చేస్తున్నాం, అక్కడ దొరకబడే ల్యాండ్ గానీ, అక్కడ ఉన్న చెరువు గానీ దాన్ని పూడ్చేసి దాని మీద ఇల్లు కట్టుకుంటున్నాం. మనం ఒక చర్య తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఐటీ పార్క్, లైక్ ఐటీ ఇండస్ట్రీస్, గేటెడ్ కమ్యూనిటీ లాంటి బిల్డింగ్లు కట్టబడడం జరుగుతున్నది. మనకు తెలిసి ఏముంటది, అక్కడ డెవలప్మెంట్ చేస్తే జస్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అలాంటివి కనబడుతుంది. కానీ ఒక్కసారి ఊహించండి, దీని తర్వాత ఏమవుతుందో. ఆక్సిజన్ అనేది మనకి ఎట్లాగో దొరకదు. లైక్ మనం క్యాన్స్ పెట్టుకొని అవన్నీ యూజ్ చేసుకోవాలి. ఒక చెట్లు మనం ఇంటి ముంగడ పెట్టలేము, ఎందుకంటే మన ఇంటి ముంగడ ఏదో ఒకటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన గలీలో పోవాలంటే అది తాకుతుందా, చెట్టు తాకుతుందా, ఎట్లా నరికేయబడుతుంది. ఇంకోటి అక్కడ చాలా స్పెసీస్ ఉన్నాయి, లైక్ పికాక్స్ గానీ, ఈ డియర్స్ గానీ చాలా ఉన్నాయి. అలాంటి ఎక్కడ సర్వైవ్ అవ్వాలి? వాళ్ళ సిటీలో మామూలుగా ఈ కుక్కలు తిరుగుతున్నాయి అంటే అట్లా కాదు. అవి మామూలుగా దాని స్పెసిఫైడ్ లొకేషనే కావాలి, అట్లా చెట్లు మాత్రమే ఉండాలి. అవన్నీ ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఈయన వచ్చి చెట్లు కొట్టేసాడు, ఆ రోడ్డు మీద దాన్ని ఒక 400 acres ని ఆప్షన్ పెట్టేసి అమ్మేడు, అంతా బాగుంటది. కొన్ని రోజుల తర్వాత మనకేంది, ఇప్పుడు హెచ్, దాని తర్వాత ఈ డీడీ కాలనీ వెంకలున్న ఆక్సిజన్ పార్క్ ఎన్ని రోజులు జరుగుతుంది ఇలా? అసలు ఈ రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఉన్న 400 acres ని ఆప్షన్ చేద్దామని అనుకుంటున్నాడు. కాకపోతే అక్కడ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మాకు ఇక్కడ డెవలప్మెంట్ వద్దు, జస్ట్ ఆ ఉన్న ల్యాండ్ ని, అక్కడ ఉన్న జంతువులని వాళ్ళకే దానికి అంకితం చేద్దామని అంటున్నారు. అక్కడ స్టూడెంట్ పాయింట్ ఓకే, కాకపోతే ఫ్యూచర్ లో మనకు డెవలప్మెంట్ కూడా అవసరమే. కాకపోతే ఎంత మటుకు వాటికి ఆ ఫారెస్ట్ లేకుండా చేయడమా, ఇది ఎంతవరకు న్యాయం? అక్కడ 400 ఎకరాల భూమి మీద ఈ 62 జేసీబీలతోటి డెమాలిష్ చేయడం జరిగింది. అలా కాకుండా ఎవరైతే స్టూడెంట్ దాన్ని అగ్నిస్ట్ గా ప్రొటెస్ట్ చేశారో గవర్నమెంట్ కి, అలా 52 మంది స్టూడెంట్స్ ని డిటైన్ చేయడం జరిగినది. ఎలా అయితే డెవలప్మెంట్ కావాలో అలా అయితే మనం ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం నేషనల్ టూరిజం పెట్టి అక్కడున్న బయోడైవర్సిటీ గురించి ఒక పార్క్ లాగా చేసి దాన్ని పబ్లిక్ ఎలాగైనా చూడొచ్చు, ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. దాంతో ఒక స్టేట్ అనేది నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మీద నడవాలి. అలాంటిది ఒక ఆర్టికల్ 48A అనేది బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ గురించి. అలాంటిది గవర్నమెంట్ అనేది దానికి అగ్నిస్ట్ గా నడుస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొన్న హైడ్రా వచ్చినది. హైడ్రా ఏం చేసింది, నీలాకాడున్న బిల్డింగ్ అన్ని కూల్చేసి పడేసింది. ఇప్పుడు ఎక్కడ ఉన్న గచ్చిబౌలి అనే ఫారెస్ట్, మంచి ఫారెస్ట్ ని వీళ్ళు పోయి అక్కడ డెవలప్మెంట్ చేద్దామని 400 acres ని ల్యాండ్ ని అక్కడ ఆప్షన్ కి పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? మొన్నటి వరకు హైడ్రా వల్ల ఇల్లు నష్టపోయాము, ఇప్పుడు ఒక ఫారెస్ట్ ని నష్టపోవాల్సి వస్తుంది. ఫారెస్ట్ అంటే అలా ఇలా ఫారెస్ట్ కాదు, అక్కడ జంతువులు కూడా ఉన్నాయి, మనలాగానే సఫర్ అవుతాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఎవరైతే హైడ్రాకి సఫర్ అయ్యారో, ఇప్పుడు మన జంతువులు కూడా అలానే సఫర్ అవుతున్నాయి. హైడ్రా అనేది ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్షన్ చేయడానికి తీశారు. ఇప్పుడు అదే ఎన్విరాన్మెంట్ కి గవర్నమెంట్ అగ్నిస్ట్ గా పోతుంది. ఇది ఎంతవరకు న్యాయం? డియర్స్ ని అసలు చంపాలని రూల్ ఏం లేదు. అట్లాంటిది వీళ్ళు చేసే డెమాలిషన్ వల్ల మొత్తం డియర్స్ అనేది చనిపోతున్నాయి. ఇంకోటి, మన నేషనల్ బర్డ్ అనబడే పికాక్ అనేది షౌట్ చేస్తున్నాయి రాత్రిపూట. మీరు కూడా నేచర్ ని సేవ్ చేయాలనుకుంటే, ఫ్యూచర్ ని సేవ్ చేయాలనుకుంటే ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి. అలా కాకుండా ఈ ఒక్క వీడియో అనేది కాదు, సోషల్ మీడియాలో ఏ మాటకు ఈ ఫారెస్ట్ గురించి కానీ, ఇలా ఈ ప్రొటెస్ట్ గురించి కానీ ఏ మాత్రం వీడియో వచ్చినా గవర్నమెంట్ కి తెలిసేలా చేయండి. గవర్నమెంట్ కళ్ళు తెరిపించండి.
ఇది మన చేతుల్లో ఉంది. వేరే వాళ్ళు వచ్చి మనకు ఏమీ చేయరు, మనమే చేయాలి ఇది. మన ఫ్యూచర్ కోసం చేయాలి, రేపటి కోసం.